మై ఛానల్ నిన్నటి క్లాస్లో రోమన్ నెంబర్ 3లో 5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రాబ్లం నెంబర్ 6 షో దట్ అనేసి డెట్ ఇచ్చేసి దాని ఈక్వల్ 0 అనేసి చేయమంటున్నారు. ఫస్ట్ LHS ఈజ్ ఈక్వల్ A మైనస్ B, B మైనస్ C, C మైనస్ A, B మైనస్ C, C మైనస్ A, A మైనస్ B, C మైనస్ A, A మైనస్ B, C మైనస్ C. ఇప్పుడు మనము ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి కాబట్టి R1ని R1 ప్లస్ R2 ప్లస్ R3 అనేది యాడ్ చేస్తున్నాం. అర్థమైందా అంటే LHSని ఇచ్చారు కదా A మైనస్ B, ఇది ఫస్ట్ R1 అనే దాన్ని మనము R1 ప్లస్ R2 ప్లస్ R3 చేస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ A మైనస్ B, B మైనస్ C, C మైనస్ A. అదేవిధంగా B మైనస్ C, C మైనస్ A ప్లస్ A మైనస్ B, C మైనస్ A మైనస్ B, B మైనస్ C. B మైనస్ C ఇవి కింద అదేవిధంగా R2 R3 అదేవిధంగా ఉంటాయి కదా, అదే రాసు R2 R3 అదేవిధంగా ఉంటాయి. మనం R1నే ఈ రెండింటితోటి R1 ప్లస్ R2 ప్లస్ R3 మూడింటిని యాడ్ చేస్తున్నాం. చేసిన తర్వాత A మైనస్ B, A మైనస్ A మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది, బి క్యాన్సిల్ అవుతుంది, సి నెక్స్ట్ ఇంట్లో బి సి ఏ మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 0 0. బి మైనస్ సి మైనస్ ఏ మైనస్ బి, సి మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ 0. హెన్స్ ప్రూవ్డ్. ఇది RHS. ఏం చేసామండి, ఫస్ట్ ఇచ్చిన దానికి LCM అనేసి ఈ ఫస్ట్ రోని మనము R1 ప్లస్ R2 ప్లస్ R3 వేసాం. పైన వాల్యూస్ అనేవి 0 వచ్చాయి. మనం ఇప్పుడు జీరో డెట్ వాల్యూ కనుక్కోవాలంటే 0 ఉంది కాబట్టి మొత్తం 0 అవుతుంది. RHS హెన్స్ అనేది ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7 షో దట్ 1A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ 1B C మైనస్ ఏ అనేసి ఇచ్చారు. ఫస్ట్ సొల్యూషన్ ఏంటి, LHS ఈజ్ ఈక్వల్ 1A స్క్వేర్ మైనస్ BC, 1B B స్క్వేర్ మైనస్ CA, 1C C స్క్వేర్ మైనస్ AB. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే R2ని R2 మైనస్ R1, R3ని R3 మైనస్ R1. అర్థమైందా అండి. LHS దానికి R2ని R2 మైనస్ R1 తోటి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, R3ని R3 మైనస్ R1 తోటి. 1A స్క్వేర్ మైనస్ BC ఫస్ట్ రోని మనం ఏం చేయట్లేదు కాబట్టి సేమ్ అదే రాసాము. నెక్స్ట్ R2 మైనస్ R1 B మైనస్ ఏ, B స్క్వేర్ మైనస్ CA మైనస్ A స్క్వేర్ ప్లస్ BC. నెక్స్ట్ 1 మైనస్ 1 C మైనస్ A, C స్క్వేర్ మైనస్ AB మైనస్ A స్క్వేర్ ప్లస్ BC. దట్ ఈజ్ ఈక్వల్ 1A స్క్వేర్ మైనస్ BC, ఇది 0 అవుతుంది. B మైనస్ A, ఈ రెండిట్లో నుంచి B కామన్ తీయొచ్చు కదా, B మైనస్ A, B ప్లస్ ఏ. ఎందుకంటే B స్క్వేర్ మైనస్ A స్క్వేర్ కాబట్టి A మైనస్ B ఇంటూ A ప్లస్ B. అందుకోసమే ఈ రెండిట్లో నుంచి ఫస్ట్ B మైనస్ A, B ప్లస్ ఏ రాసిన తర్వాత ఈ రెండిట్లో నుంచి C కామన్ తీస్తే B మైనస్ ఏ. అర్థమైందా అండి. B స్క్వేర్ మైనస్ A స్క్వేర్ అంటే B మైనస్ ఏ ఇంటూ B ప్లస్ ఏ. ఈ రెండిట్లో నుంచి C కామన్ తీస్తే B మైనస్ ఏ. అదేవిధంగా ఈ 0 అవుతుంది, C మైనస్ ఏ. ఇందులో నుంచి C మైనస్ ఏ ఇంటూ C ప్లస్ ఏ. ఇందులో నుంచి B కామన్ తీస్తే C మైనస్ ఏ. అర్థమైందా అండి. ఏ విధంగా రాసాము, B స్క్వేర్ మైనస్ A స్క్వేర్. ఇందులో నుంచి B మైనస్ ఏ B ప్లస్ ఏ రాయొచ్చు కదా. దీంట్లో నుంచి ఈ రెండిట్లో నుంచి C కామన్ తీస్తే B మైనస్ ఏ. అదేవిధంగా ఇందులో C మైనస్ ఏ, C ప్లస్ ఏ, B కామన్ తీస్తే ఇది వస్తుంది. దట్ ఇంప్లైస్ ఇందులో నుంచి B మైనస్ ఏ, C మైనస్ ఏ కామన్ తీయొచ్చు కదా. అందుకే B మైనస్ ఏ, C మైనస్ ఏ కామన్ తీస్తే 1 0 0 A 1 1.
ఏ స్క్వేర్ మైనస్ బీసీ. ఇందులో నుంచి బి మైనస్ ఏ కామన్ తీస్తే బి ప్లస్ ఏ, ఇందులో బి మైనస్ ఏ కామన్ తీస్తే ప్లస్ సి. అదేవిధంగా సి మైనస్ ఏ కామన్ తీసాం కాబట్టి సి ప్లస్ ఏ ప్లస్ బి అవుతుంది. దట్ ఇంప్లైస్ బి మైనస్ ఏ సి మైనస్ ఏ. ఇప్పుడు నుంచి రెండు జీరోలు ఉన్నాయి కాబట్టి డెట్ వాల్యూ ఏ విధంగా కనుక్కుంటాం, 1 ఇంటూ 1 బి ప్లస్ ఏ ప్లస్ సి 1 ఇంటూ సి ప్లస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి మైనస్ ఏ సి మైనస్ ఏ. ఇప్పుడు ఇది ఏమవుతుంది, మల్టిప్లై చేస్తే సి ప్లస్ ఏ ప్లస్ బి మైనస్ బి మైనస్ ఏ మైనస్ సి అవుతుంది. మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ ఏ మైనస్ ఏ ప్లస్ బి మైనస్ సి. ఇది మొత్తం ఏమవుతుంది, 0 ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్. హెన్స్ ప్రూవ్డ్. మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చెక్ చేసుకుందాం. 1a ఏ స్క్వేర్ మైనస్ బీసీ, 1b బి స్క్వేర్ మైనస్ సిఏ, 1c సి స్క్వేర్ మైనస్ ఏబి అని ఇచ్చారు. ఫస్ట్ మనం ఇచ్చిన దానికి R2ని R2 మైనస్ R1 తోటి, R3ని R3 మైనస్ R1 తోటి సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత ఈ రెండిట్లో నుంచి బి మైనస్ ఏ కామన్ తీస్తాం, బి ప్లస్ ఏ ఉంటుంది. అదేవిధంగా ఇందులో నుంచి సి మైనస్ ఏ అంటే సి ప్లస్ ఏ రాసుకున్న తర్వాత ఈ రెండిట్లో నుంచి బి మైనస్ ఏ సి మైనస్ ఏ కామన్ తీసిన తర్వాత మనకి రెండు జీరోలు ఉన్నాయి కాబట్టి డిటర్మినేషన్ ఈజీ అవుతుంది. కాబట్టి 1 ఇంటూ ఈ రో ఈ కాలం తీసేస్తే 1 ఇంటూ ఇది మిగులుతుంది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 0 వచ్చేసింది. హెన్స్ ప్రూవ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8. షో దట్ XAA AXA AA X. ఇప్పుడు ఇచ్చేసి ఇది చూపించమంటున్నారు. సొల్యూషన్ LHS ఈజ్ ఈక్వల్ XAA AXA AAX. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే R1ని R1 ప్లస్ R2 ప్లస్ R3 చేస్తున్నాం. ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ ఏ ఎందుకంటే 2a రావడం కోసం ఈ మూడింటిని యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏ మైనస్ ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ ఎక్స్. నెక్స్ట్ ఈ రెండింటిని ఏం చేయట్లేదు కాబట్టి సేమ్ అదే విధంగా R1ని మాత్రమే మూడింటితోటి యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఏ 2a, ఏ ప్లస్ ఏ 2a, నెక్స్ట్ 2a ప్లస్ ఎక్స్, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 2a AXA AAX. ఇప్పుడు ఈ మూడిట్లో నుంచి ఎక్స్ ప్లస్ 2a కామన్ తీయొచ్చు కదా, తీస్తున్నాను. తీసిన తర్వాత 1 1 1 AXA AAX. ఇప్పుడు ఈ C2ని C2 మైనస్ C1 తోటి, C3ని C3 మైనస్ C1 తోటి, ఎందుకంటే ఇవి జీరోస్ వస్తే మనకి డిటర్మినేషన్ అనేది పాసిబుల్ అవుతుంది కదా ఈజీ. అందుకోసమే C2ని C1 తోటి, C3ని C1 తోటి చేస్తున్నాం. దట్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ 2a ఇంటూ C1ని మనం ఏం చేయట్లేదు కాబట్టి అదేవిధంగా రాసుకొని C2 మైనస్ C1 1 మైనస్ 1 ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఏ. నెక్స్ట్ అదేవిధంగా 1 ఏ మైనస్ ఏ ఎక్స్ మైనస్ ఏ. అర్థమైంది కదండి. C2ని C2 మైనస్ C1 తోటి, C3ని C3 మైనస్ C1 తోటి చేస్తున్నాం. దట్ ఎక్స్ ప్లస్ 2a. ఇప్పుడు ఇది ఇది కూడా 1 మైనస్ 1 కదండి. 1 0 0 ఏ ఎక్స్ మైనస్ ఏ 0, నెక్స్ట్ ఏ 0 ఎక్స్ మైనస్ ఏ. ఇప్పుడు డిటర్మినేషన్ ఏ విధంగా కనుక్కుంటాం, ఎక్స్ ప్లస్ 2a ఇంటూ 1 ఇంటూ ఈ 2 కాబట్టి 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. 0 కాబట్టి 0 మనం మైనస్ 0 అని రాసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ 2a ఇంటూ ఎక్స్ మైనస్ ఏ. ఇదేంటండి మనకి RHS. హ్యాన్స్ ప్రూవ్డ్. మళ్ళీ ఒక్కసారి ప్రాబ్లం చెక్ చేసుకుందామండి. షో దట్ అనేసి మనకు ఒక డెట్ ఇచ్చారు, ఇది చూపించమంటున్నారు. ఫస్ట్ మనము ఇక్కడ 2a రప్పేయడం కోసం ఈ మూడింటిని యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ ప్లస్ ఏ 2a అవుతుంది కాబట్టి 2a ఎక్స్ ప్లస్ 2a ఈ మూడింటిని యాడ్ చేసాము. ఎక్స్ ప్లస్ 2a అనేసి వచ్చిన తర్వాత ఎక్స్ ప్లస్ 2a మొత్తాన్ని బయటకు తీస్తే 1 1 1 మిగులుతుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని 0 చేస్తే ప్రాబ్లం అనేది ఈజీ అవుతుంది కాబట్టి C2ని C1 తోటి, C3ని కూడా C1 తోటి మైనస్ సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత
డెట్ అనేది ఇప్పుడు ఈ 2 జీరోస్ అయినాయి కాబట్టి 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ RHS. Hence prove. Please subscribe my channel. Thank you all.